ఏదైతే మనకున్నటువంటి ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య ఉంటుందో దాంట్లో 1/3 వస్తే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుంది. అదే విధంగా గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడే హక్కు కూడా ఉంటుంది. మీకు 11 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మీ సమస్యలని 11 మంది ఎమ్మెల్యేల సమస్యలను ఇటు ప్రజల సమస్యల్ని మాట్లాడేకి మీకు అసెంబ్లీ అవకాశం. మీరు అసెంబ్లీకి పోకుండా ప్రతిపక్ష హోదా కావాలంటారు. మీరు ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఇటు అధికార దృష్టికి లేదంటే మన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పలేకపోతున్నారంటే ఇది మీ చేతగాంతనం. ప్రతిపక్ష హోదా ఇస్తే చెప్తామంటే ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? 1/3 ఎమ్మెల్యేలు ఉన్నారా మీరు? ఉన్నటువంటి 11 ఎమ్మెల్యేలు మీరు ప్రజల్లో పోరాడండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ 21 మంది ఉన్నా కూడా అసెంబ్లీకి వచ్చారు కదా. ఏ రోజన్నా అసెంబ్లీకి రాష్ట్రంలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడలేదు? ఆ రోజు మీరు హేళన చేశారా? ఆ రోజు మీరు మాట్లాడలేదా? చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు మీకు ఇస్తా అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి భార్య నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయినటువంటి మేడం గారిని కూడా మీరు మాట్లాడారు. ఇది మీరు చేసింది కరెక్ట్ గా ఉందా? మీరు పరిపాలించి ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి విలువ లేకుండా చేసిండేది మీరు. ఈ రోజు అసెంబ్లీ గురించి ప్రతిపక్షం గురించి మీరు మాట్లాడారు. చిట్టిబాబు గారు మీకు ఇస్తా కంక్లూడ్ చేతురుగా. చిట్టిబాబు గారు దయచేసి ఆగండి, కంక్లూడ్ చేతురుగా. చిట్టిబాబు గారు ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్. చిట్టిబాబు గారు ఆయన టైం కదా, మాట్లాడివ్వండి. మాట్లాడారు. మ్యూట్ అవుతారు మీరు ప్లీజ్. చంద్రబాబు గారు మ్యూట్ అవుతారు మీరు ప్లీజ్, ఒక్క నిమిషం. ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడలేదా? 2 ఎమ్మెల్యేలు వచ్చినా 3 ఎమ్మెల్యేలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చారు కదా. అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడాడు కదా. ఈ రాష్ట్రం అంతా తిరిగాడు కదా. అష్ట కష్టాలు పడి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ కోసం మనం తప్పకుండా అసెంబ్లీకి వెళ్ళాలని వెళ్ళాడు. మీరు ప్రయోజనాల కోసం అంతేగాని మీరు అసెంబ్లీ కాకుండా సాగు పెట్టుకొని ప్రతిపక్షాలు మీరు మాట్లాడే రాజకీయ అవగాహన మాట్లాడారు. బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడతారు, సీనియర్ ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు గతంలో మీరు కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు మీరు మాట్లాడితే కంక్లూడ్ చేయండి వివేక్ బాబు గారు. రైట్, మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గర. నారాయణ గారు, ఆదినారాయణ గారు, చిట్టిబాబు గారు మళ్ళీ వస్తారు ప్లీజ్. సార్ మ్యూట్ అవుతారు మీరు. రైట్ రైట్ రైట్, వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. మీరు వాళ్ళిద్దరిని మ్యూట్ అవుతారు సార్, వాళ్ళు మ్యూట్ అవుతారు, మీరు కంక్లూడ్ చేయండి. మ్యూట్ అవుతారు, మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి. రైట్. యా, ఇప్పుడు ఆయన ఎందుకు ఆయనకి ఏమైనా బీపీ వచ్చి పోతాడేమో, ఇందుకు ఆపమని చెప్పండి. ఆయన మూతి దగ్గరికి పెట్టి కెమెరా ముందు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు ఆయన చెవుల్లో. ఇందాక మన చెప్పినట్టు నేను ఈ మన వైసీపీ ప్రతినిధిగా వచ్చిన లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే ఈయన అనలిస్ట్ గా వచ్చిన ఆయన పెద్ద ఆయన గురించి కావచ్చు, నేనేం మాట్లాడను. బికాజ్ వాళ్ళ మాటలు స్పందించాల్సినంత విషయాలు ఏమీ లేవు. బికాజ్ వాళ్ళకు అంత సబ్జెక్ట్ మీద కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఎంతసేపు ఉన్న వ్యక్తిగతంగా మాట్లాడడానికి మాత్రమే వస్తూ ఉంటారు. కాబట్టి నేను వాటి మీద నేనేమి స్పందించను. మేం చెప్పాలనుకున్నది ఒకటే. సో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గత 5 ఏళ్ల పాటు ఉపయోగించుకోలేదు. కక్ష సాధింపుకు అయ్యా నీ మేధావితనం చూసినాం కానీ కొంచెంసేపు ఊపు, కొంచెంసేపు చేతులు ఊపి ఆపం మార్చాలి. నువ్వు కొంచెంసేపు ఆపు, కొంచెంసేపు ఆపు. చెవుల్లో చెట్లు మలిపించుకున్నావు కదా, నువ్వు ఆ చెవుల్లో వినపడదు నీకు. నువ్వు మూసుకొని కొంచెంసేపు ఉండవు. ఓ చెవుల్లో చెట్లు మలిసినాయన, చెవుల్లో చెట్లు మలిసినాయన. కొంచెంసేపు ఆపు, చెవుల్లో చెట్లు మలిసినాయి నీకు. చెవుల్లో చెట్లు మలిసినాయి కదా నీకు. ఓ చెవుల్లో చెట్లు మలిసినాయి కదా నీకు చెవుల్లో చెట్లు మలిసినాయి కదా, వినపడదు. కొంచెంసేపు ఆపు. నీకు చెవుల్లో చెట్లు మలిసినాయి, నీకు వినపడదు. కొంచెంసేపు ఆపు మేధావి, కొంచెంసేపు ఆపు మేధావి.
నీకు ఎంత చెప్పినా వినపడదు కదా, వయసు వచ్చేసింది, కొంచెంసేపు ఆపు, చెప్తే అర్థం కాదు నీకు. రైట్, పాయింట్కి వచ్చాడు సార్. కొంచెంసేపు ఆపు, కొంచెంసేపు ఆపు. అందుకే వివేక్ బాబు గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. వివేక్ బాబు గారు సమయం తక్కువ ఉంది. నీకు ఆ గౌరవం లేదు కాబట్టి మూసుకొని ఉన్నాను. నీకు లేదు కాబట్టి మూసుకొని ఉన్నాను. నువ్వు మూసుకొని ఉన్నాను. అందుకే నీకు ఆ వయసుకు గౌరవం లేదు కాబట్టి మూసుకొని ఉన్నాను. చిట్టిబాబు గారు వ్యక్తిగతంగా వద్దు. నీకు ఆ ఎస్ వయసు ఎస్ గౌరవం లేదు కంక్లూడ్ కాబట్టి చేయండి. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. నీకు ఆ గౌరవం లేదు కాబట్టి మూసుకోండి. అప్పని మ్యూట్ చేయండి. అప్పని మ్యూట్ చేయకపోతే నేను ఎలా మాట్లాడతాను? ఎస్ చిట్టిబాబు గారు కాసేపు మ్యూట్ చేయండి. చిట్టిబాబు గారిని కాసేపు మ్యూట్ చేయండి, ఆయన కంక్లూడ్ చేస్తారు ప్లీజ్. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి థర్డ్ గ్రేడ్ లో గ్రేడ్ మాట్లాడి వయసు వచ్చింది కానీ బుద్ధి రాని ఇలాంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాము?